హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. నేను కేవలం రంగు ఒకటే రాశానండి. మీ కోడి ఏ రంగు పోటాడిద్దా ఏంటనేది మీరే చూసుకోవాలి. అక్కడక్కడ నేను జాతి పేర్లు కూడా రాశాను. అబ్రాసు, రసంగి ఆ టైప్లో రాశాను. రసంగి అయినా నా గట్టి రసంగి అయితే నెమలలేకే పోటాడిద్ది. ఆ ఉద్దేశంతో రసంగి అని పెట్టాను. మీరు చూసి ఆడుకోండి. బేసిక్గా రంగు అనేది 5 రకాలండి. 5 రకాలు నేను చార్ట్ రూపంలో మీ ఎదురుగా పెట్టాను. మీ కోడి ఏ రంగుకు పోటాడిద్దా ఏంటనేది మీరు డిసైడ్ అవ్వాలి, ఓకేనా? నేను ఓన్లీ కేవలం ఏ రంగు కొట్టిద్దనే రాశాను. మీరు దాన్ని బట్టి మీరు పందెం కట్టుకోవచ్చు. నెమలి పింగళ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. నెమలి పింగళాలు నేను ఫోటోలు ఎగ్జాంపుల్గా పెడుతున్నాను. నెమలు పర్లాలు వేసుకోవచ్చు, నెమలు అబ్రాసులు వేసుకోవచ్చు, ముందల బోర పేకలు వేసుకున్న నెమలు ఉంటాయి. చాలామంది ఏంటంటే నెమలు అనగానే కాకి నెమలు తీసుకెళ్ళి పెడుతున్నారు. నలుపు గల నెమలు ఎలా కొట్టింది నెమలి పింగళ అన్నప్పుడు? కొట్టదు కదా. నేను ఇప్పుడు 2 ఫోటోలు పెట్టాను. 2 కోళ్ళు నెమలి పింగళాలకు పోటాడతాయి. నేను నెమలి పింగళ అన్నప్పుడు మీరేం పెడతారంటే కాకి నెమలు తీసుకెళ్ళి పెడతారు. 3వ ఫోటో వస్తుంది చూడండి, అది కాకి నెమలకు పోటాడిద్ది. అది నెమలకి ఎలా అయ్యిద్ది? నెమలు అవ్వదు కదా, నెమలి పింగళ అవ్వదు. అది కాకి నెమలే, నలుపు గల నెమలే, నలుపుకు పోటాడిద్ది. మీరు నెమలి పింగళ పెట్టినప్పుడు కట్టినప్పుడు కడితే ఈ కోడి చచ్చిపోద్ది అనమాట. నెమలి పింగళ అంటే నెమల అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, బోరపెక్కల నెమళ్ళు అలాంటివి పెడతారు. మీరు ఈ రంగు మీరు పందాలు వేసినా వేయకపోయినా ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీరు పందాలకు వెళ్ళినా ఏదైనా గ్రూప్లో ఉన్నా అప్డేట్స్ని బట్టి చెక్ చేయండి. గెలుస్తున్నాయా గెలవట్లేదా ఒకసారి అబ్జర్వ్ చేసి నాకు కమెంట్ చేయండి. మీ కమెంట్ నాకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుద్ది ఇంకా రాయడానికి. ఓకే అండి, థ్యాంక్ యూ.